అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రక్తపోటు రావడానికి గల కారణాలు, లక్షణాలు, రాకుండా ఉండటానికి నివారణ చర్యలు, చికిత్సా విధానం తెలుసుకుందాం. ముందుగా రక్తపోటు అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా గుండె నుండి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది. ఈ రక్తనాళాల్లో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుందనేది మెజర్ చేసేదాన్ని బ్లడ్ ప్రెషర్ అని అంటాము. ఈ రక్తపోటు రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. ముందుగా స్ట్రెస్ వల్ల వస్తుంది. స్ట్రెస్ వల్ల ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ ఉత్పన్నమవుతుంది. ఇలాంటి సమయాల్లో రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో సోడియం ఎక్కువగా ఉప్పులో ఉంటుంది. ఉప్పు ఎక్కువ తీసుకున్న రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయ్యి బీపీ వస్తుంది. అలాగే పొటాషియం తక్కువ ఉన్న బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పొటాషియం వాసోడైలేటర్ అంటే రక్తనాళాలను డైలేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒబేసిటీ ఉన్నవారిలో, ధూమపానం మరియు మద్యపానం చేసేవారిలో, జన్యు సంబంధమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడే వారిలో, కిడ్నీ సమస్య మరియు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఈ రక్తపోటు రావడానికి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. లక్షణాలు చూద్దాం. సాధారణంగా రక్తపోటు ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే చూస్తాము. తలనొప్పి ఉండటం, కళ్ళు తిరగటం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండటం, ఛాతీలో నొప్పి, మూత్రంలో రక్తం పోవటం చూస్తాము. నివారణ చర్యలు: జీవన విధానంలో మార్పులు, ఉప్పు తక్కువగా తీసుకోవటం, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటం, పొటాషియం రిచ్ ఫుడ్ తీసుకోవటం, ధూమపానం మరియు మద్యపానం ఇటువంటి వాటికి దూరంగా ఉండటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేయడం మంచిది. ఆయుర్వేద చికిత్సా విధానం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో సర్పగంధ, అర్జున, ఆమ్ల, అశ్వగంధ, ముక్తావట్టి, బ్రాహ్మి ఈ మందులను వైద్యుల సూచన మేరకు వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.